ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ హెల్దీ డీస్ టుడే. సారీ ఏమనుకోకండి, నా ఇంట్రడక్షన్ ఏం చెప్పకుండా డైరెక్ట్ రెసిపీకి వెళ్ళిపోతున్నా. ఓకే, సో నేను ఈరోజు చెప్పేది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. నేను ఒక 2 ఇయర్స్గా ఫాలో అవుతున్నా. సో నాకు ఇది నచ్చింది. సో నేను మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో దీనికోసం మెజర్మెంట్కి ఏదైనా ఒక కప్ తీసుకోవాలి. ఓకేనా? ఈ కప్తో నేను ఏమేమి పల్సెస్ యాడ్ చేశాను అంటే శనగలు ఈ కప్తో 1 కప్పు, ఓకేనా? పెసలు సేమ్ కప్తో 1 కప్పు, ఉలవలు 1 కప్పు, అండ్ రాగులు 1 కప్, నెక్స్ట్ బొబ్బర్లు అంటారు కదా అవి 1 కప్, కిడ్నీ బీన్స్. నెక్స్ట్ ఇది మసూర్ దాల్. నేను ఏంటంటే అన్ని పొట్టుతో ఉన్నాయి తీసుకుంటాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిల్లెట్స్, పోర్సో మిల్లెట్స్. తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదు, నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. సో చాలా టైప్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి. సో ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో జొన్నలు యూస్ చేసుకోవచ్చు, లేకపోతే కొర్రలు యూస్ చేసుకోవచ్చు, అలా అనమాట. సో అండ్ మినప్పప్పు అదే కప్తో 3 కప్స్ తీసుకుంటే ఇవన్నీ నేను 1 కప్ తీసుకున్నాను. సో ఓవరాల్ దీంట్లో మీకు మిల్లెట్స్ అనేవి టూ టైప్స్ మాత్రమే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈరోజు రాగులు అండ్ పోర్సో మిల్లెట్స్ యూస్ చేస్తున్నాను. మిగతా అన్ని లెంటిల్స్ వాడుతున్నాను అనమాట. లెంటిల్స్ అంటే ఇప్పుడు పప్పులు అనమాట. పెసరపప్పు, ఎర్రపప్పు, నెక్స్ట్ ఉలవలు, శనగలు, నెక్స్ట్ ఇవి, ఓకేనా? సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక 5 to 6 hours. సో నేను ఇవన్నీ కలిపేసాను, ఈ బౌల్లో వేసాను. ఇందులో వాటర్ పోసి ఒక 5 to 6 hours అయితే మనం 7 hours అయినా ఏం కాదు, 7 hours 5 to 6 hours అయితే మినిమం సోక్ చేయాలి, నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనం మిక్సీలో ఆర్ గ్రైండర్లో మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అదొక 4 hours అలా బయట ఉంచేసి ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మనం ఇడ్లీ వేసుకోవచ్చు, సేమ్ దాంతోనే దోశ వేసుకోవచ్చు. నేను ఆ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తాను, ఓకేనా? నేను ఆల్రెడీ మీకు చూపించడం కోసం ఇక్కడ ఇలా యాడ్ చేశాను. నేను ఆల్రెడీ ఈరోజు రేపటి నా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు నేను నానబెట్టేశాను, అది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఇదేనండి నేను నానబెట్టింది. ఇది ఎలా అంటే నేను వాటర్ పోసేసి కాసేపు ఒక 10-20 minutes నానబెడతాను. నానబెట్టాక వాష్ చేసేస్తాను అనమాట ఒక 2 to 3 times. కొంచెం ఏంటంటే ఇవి మిల్లెట్స్ కదా, దుమ్ము ఎక్కువ ఉంటుంది వీటిలో, ఈ పల్సెస్ వాటిల్లో. 2 to 3 times మంచి క్లియర్ వాటర్ వచ్చే వరకు కడిగేసుకొని మనం ఇంకా మళ్ళీ డైరెక్ట్ వాటర్ పోసి అదే వాటర్తో గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట, ఓకేనా? దట్స్ ఆల్ అండి. నేను రెసిపీస్ అని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.